తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ఇద్దరు తిరుగలి ఇసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి ఇసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. హల్లెలూయా. సమయంలో మనం యొక్క వాక్యానికి ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం 15 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుసుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉన్నవాడు తన బట్టను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులను పాలించు వారికి శ్రమ, ఇప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలముందైనను విశ్రాంతి దినముందైనను సంభవింపకూడదని ప్రార్థించుడి అనేసి ఇక్కడ 21లో కూడా, లోకారంభం నుండి ఇప్పటి వరకును అటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు అనేసి ఇక్కడ సాక్షాత్తుగా యేసయ్య ఈ మాటలను చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మనకు అతి సమీపంగా ఉన్నారు. ఈ యొక్క అంత్య దినాలలో మనం వినవలసింది ఎక్కువగా ఎలాంటి వాక్యాలంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు కాదు, కానీ పాపాలను ఖండించే బోధ మనం వినాలి. ఎందుకంటే యేసయ్య ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు విడవబడతారు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఆయన కొరకు జీవిస్తారో వారందరూ ఏం చేయబడతారు? ఆయన రాకడ వచ్చినప్పుడు కొనుక్కోబడతారు. ఆయన వచ్చే ముందు కొన్ని ప్రకృతిలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏలియన్స్ ఎంతమంది చూశారు? ఏలియన్స్ చిన్న ఏలియన్స్ ప్రస్తుతానికి భూమి మీదకి తిరుగుతూ ఉంటూ ఉంటాయి. చాలామంది బైబిల్ పండితులు ఏలియన్స్ అనేవి లేవు అనేసి అంటారు. కానీ మన బైబిల్లో మనం చూసినట్లయితే గ్రహాంతరవాసులని ఏమని పిలుస్తారు? ఏలియన్స్ అనేసి అంటారు. అవి భూమి మీదకి దిగి వస్తూ ఉంటాయి. 7 ఆకాశాలు ఉంటాయి. మొదటి ఆకాశము మనం చూస్తున్నాం. రెండవ ఆకాశంలో ఏముంటాయి? దురాత్మ సమూహాలుగా ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రభువు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యెరూషలేము 3వ దేవాలయము కట్టబడుతుంది. ఈ కట్టబడ్డప్పుడు జరిగే భయంకరమైన సంఘటనలు ఏమిటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక రహస్య రాకడలో సంఘం అంతా ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. మరి ఇంకొంతమంది క్రైస్తవులు భూమి మీద ఏం చేస్తారు? విడవబడతారు. ఈ విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ భూమి అంతా అల్లకొల్లలను, యుద్ధాలు, అట్లనే కరువులు, ఆకలి దప్పులతో అమటించిపోతూ ఉంటారు. ప్రస్తుత మనం చూసినట్లయితే
ఆ ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా మొదలైంది? గందరగోళానికి మొదలైనది. నా వచ్చే సమయంలో రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, దేశాల మీదకి దేశాలు లేస్తాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లు మనకి యాంటీగా పాకిస్తాన్ దేశంతో యుద్ధం ఉన్నది, ఇప్పుడు చైనాతో యుద్ధం ఉన్నది, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మొన్న ఒక ఆయన్ని ఏం చేసింది? కిడ్నాప్ చేసింది. ఇప్పుడు ఈ అమెరికా కూడా ఇరాన్ మీదకి యుద్ధానికి రెడీ అవుతున్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యుద్ధాలన్నీ దేనికి సంకేతము? ప్రభు రాకడకు సంకేతమై ఉన్నాయి. ఇరాన్లో మనం చూసినట్లయితే ఆ యొక్క వీడియోస్లో కానీ న్యూస్ బయటకు ఇప్పటికి దాదాపు కొన్ని వేల మందిని వారు అక్కడ హతం చేశారు. ఎందుకని? భయంకరమైన మత గొడవలు అల్లకల్లోలము అవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఈ ప్రపంచం అంతా గందరగోళమైన వాతావరణానికి గురవుతూ ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం అందరం ఏం చేయబడతాము? ఎత్తబడతాము. ఎత్తబడే ఆశ ఎంతమందికి ఉన్నది? అందరికీ ఉన్నది. కానీ ఎత్తబడాలంటే మనకు కలుగు లక్షణాలు ఏమిటి? మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆత్మశుద్ధి మనకు కావాలి. చెప్పనేం కావాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన హృదయము దేనితో శుద్ధిపరచబడుతుంది? మనగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారానే. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నిరంతరము నువ్వు ధ్యానించినట్లయితే నీవు ధన్యతలను పొందుకుంటావు. నీ హృదయంలో పాపానికి చోటు లేకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా? నిరంతరము వాక్యాన్ని చదవాలి. మరి మనకు చదువు లేదా, మేము ఎక్కడ చదవగలం అనుకుంటే, చదువు వచ్చిన నీ పిల్లలతో ఏం చేయాలి? ఈ అధ్యాయం ఏమున్నది, ఈ వచనాలు ఏమున్నదనేసి మీ పిల్లలతో మీరు చదివి, ఆ చదివిన దానిని చదువులేని వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది. అర్థమవుతుందా? చదువు లేని వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది. అట్లా చదువు వాళ్ళకి జ్ఞానం లేదంటే అట్ట కాదు. నాతో పాటు నాకు ఒక తెలిసిన దైవ సేవకులు ఉన్నారు. ఆయన పేరు సంతకం చేయటం కూడా ఇప్పటికి రాదు. ఇప్పటికీ ఆయనకు సంతకం చేయటమో రాదు. కానీ బైబిల్ కానీ ఆయన చెప్తే ఆయనతో పాటు ఎవరు చెప్పలేరు. బైబిల్ చూడకుండా ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉన్నదో అక్కడ మొత్తం ఆయన కళ్ళగట్టినట్టు చెప్పేస్తాడు. హల్లెలూయా! బిఎస్ స్టీఫెన్ పౌల్ గారు ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ మంచినీళ్ళు తాగి కూడా దాని రెఫరెన్సులు ఒక దాదాపు ఒక నిమిషంలోనే 15 రిఫరెన్సులు పటాపట చెప్పుకుంటూ పోతాడు. అది దేవుడిచ్చిన దైవిక జ్ఞానం. హల్లెలూయా! మీరు నిరంతరము అలా ధ్యానించినప్పుడు పాపానికి మన హృదయంలో చోటు అనేది ఉండదు. ఫస్ట్ పాపం మనం నిలబడి చేయకుండా ఉండాలంటే మన దేహంలో మనం దేనిని కంట్రోల్ చేసుకోవాలి? చెప్పండి, దేనిని కంట్రోల్ చేసుకోవాలి? పాపానికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఉండాలని ఫస్ట్ దేన్ని కంట్రోల్ చేయాలి? మన కళ్ళను. ఏంటి దేన్ని కంట్రోల్ చేయాలి? మనం చూసే ప్రతిదీ దానికోసం మనము ఆలోచిస్తాం. ఈ ఆలోచన ద్వారా ఆలోచన మన మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి, మైండ్ సెట్లో నుంచి హృదయంలోకి వెళ్ళిపోయి మనము పాపం చేయటానికి, జాగ్రత్తము చేయడానికి మనము సాతానికి అవకాశము ఇస్తాము. సాతానుడు ఎలా ప్రవేశిస్తాడంటే పెద్దగా వాడు రాడు, సులువుగా సింపుల్గా చిక్కులు పెడతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమవుతుంది? మీ అపవాదైన సాతాను మీరు వెళ్ళే ఆ పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టు తాడనేసి అక్కడ రాయబడి ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస యాత్రలో బ్యాప్టిజం తీసుకొని నువ్వు ప్రభు దగ్గర చేయేంత వరకు హృదయంలో పాపం అనేది నీలో రవ్వంత ఉండకుండా ఉండాలంటే
దేవుని యొక్క వాక్యాన్ని కన్నులతో ప్రతిరోజు ఏం చూడాలి, చూసి చదివి దాని కొరకు ఏం చేయాలి, మనము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆత్మశుద్ధి మనకి అవుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఏం నింపుతాడు, తన ఆత్మను నింపినప్పుడు అపవాదైన సాతానుడు మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. మీ ఇంట్లో బాగా ఊడ్చుకొని వంట చేసుకుని పెట్టుకున్నారు, ఏడో బయట బురదలో కుక్క పడుకొని ఇంట్లోకి వస్తుంది, మీరేం చేస్తారు, ఏం చేస్తారు నిజంగా చెప్పండి, ఫస్ట్ ఏది ఉంటే దాన్ని తీసుకొని ఇసిరేస్తారు. ఎందుకని, ఇంట్లోకి వచ్చి అది ఏం చేసింది, మన ఇల్లులంతా అపవిత్రము చేసింది. ఈ కుక్క మీద ఎంత కక్ష అయితే నువ్వు పెంచుకున్న దాన్ని విశ్లేషావో పాపను కూడా నువ్వు ఏం చేయాలి, అంతే అసహించుకోవాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మన పాపాలను అసహించుకుంటావా, వల్లవాడు కాదు. సాతానుడు ఎట్లా ప్రవేశిస్తాడంటే, ఈ యొక్క కథ నీకు ఇంతకుముందు చెప్పినట్టు అనుకున్నా, గుర్తుంది, మరలా చెప్పాలనుకుంటున్నా. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ పాఠంలో ఈ కథ అనేది వచ్చింది. ఒక అరేబియుడు ఒక వంటను కొనుక్కొని ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. రాత్రిపూట చలి పుట్టింది. చలి పుట్టినప్పుడు ఈ ఎడారిలో వాడు ఏం చేస్తాడంటే డేరా వేసుకొని పడుకుంటాడు. వంట ఏమో బయట ఉంటుంది, ఇతడేమో ఎక్కడ పడుకుంటాడు, ఆ గుడారంలో పడుకుంటాడు. పడుకున్నప్పుడు వంటకి చలి పుట్టిద్ది. మహారాజా నాకు చలి పడుతుంది, నేను తోక వరకు వాన పెట్టుకుంటా, నాకు అవకాశం ఏమంటుంది. తోకే కదా పెట్టుకో అంటాడు. కాసేపుడికి మహారాజా నాకు చలేస్తుంది, తోక కాదు వెనక కాలు పెట్టుకుంటాను అంటాడు. సరే కాళ్ళు కదా పెట్టుకో అంటాడు. ఇంకాసేపుడికి నాకు బాగా చలేస్తుంది, నడుము ఊరికి పెట్టుకుంటాననేసి అంటది. సరే నడుములే కదా పెట్టుకో అంటది. ఇంకాసేపుడికి రాజా నేను తల ఊరికి బయట పెట్టుకుని మిగతా లోన్ పెట్టుకుంటాను అంటది. సరే పెట్టుకొనేసి అంటాడు. ఇంకాసేపుడికి రాజా తల నేను లోన్ పెట్టుకుంటాను కానీ సరే పెట్టుకుంటాడు. అది ఎప్పుడైతే తల లోన్కి వచ్చేసిందో ఎగ్గిరి దన్నగానే ఆ బుడాలో నుంచి బయటకు వచ్చాడు. నువ్వు చేసింది ఏంటంటే ఇది నాది, పోరా బయటికి నేను పోవాలంటాడు. అంటే ఈ కథను బట్టి మనకేమర్థం అవుతుంది, సాతానుడు కూడా చిన్న ఆధారంతోనే నీ దగ్గరికి వస్తాడు. చిన్న ఆధారమే పెద్ద పాపానికి దారి చేస్తుంది. మీ ఇంట్లో కొండలు ఉన్నాయా, కొండలు కానీ నీటి బిందెలు కానీ అడుగున రంధ్రం పెడితే అందులో నీళ్ళు ఉంటాయా, ఏమవుతాయి, కరువు. ఒకవేళ కరువు వస్తే ప్రస్తుతానికి నేను ఎర్రగొండపేట నుంచి రాత్రి వచ్చా, ఆ ఏరియా మొత్తం నీటి కరువే. దగ్గరగా శ్రీశైలం ఈ వెలుగున్న ప్రాజెక్టు దగ్గర ఉన్నా సరే చొక్క నీళ్ళు వారానికో 2 రోజులకు ఒక్కసారి వారికి నీళ్ళు వస్తాయి. మరి స్నానం యాత్ర అంటే ఎలాంటి వాటర్ క్యాన్లు వస్తాయి కదా, ఆ నీళ్లు కొనుక్కొని అయ్యి పాపం వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మనగా నీళ్ళు కానీ దూరాలను మోసుకొని వచ్చినప్పుడు ఆ కొండకి కానీ కింద కానీ నీళ్లు పెడితే ఏమవుతాయి, మొత్తం కాలిపోతాయి. కొంతమంది తెలుగులో ఏం చేస్తారు, సబ్బులు పెట్టి అతికిస్తారు. అయితే నేను చెప్పబోతుంది ఏంటంటే ప్రేమ చిన్న పాపమే మన హృదయంలోనికి వచ్చినట్లయితే ఏమైపోద్ది, అపవిత్రమై పోద్ది. నీళ్ళలో టైటానిక్ షిప్ పోతుంది. టైటానిక్ మూవీ ఎంతమంది చూశారు, చిన్నప్పుడు చాలా మంది చూసిన వాళ్ళే. అయితే ఆ టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది, అది సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అడుగులో మంచు పర్వతం గుద్దుకొని చిన్న రంధ్రం పడి ఆ రంధ్రం నుంచి నీరు పైకి వచ్చి పడవంతా మునిగిపోయింది. ఇప్పుడు దాన్ని బయట చేయలేకపోయారు. చూసుకుని ప్రేమ దేవుని చిన్న పాపమే ఎంత ప్రమాదాన్ని
దారి చేస్తుంది. మీ హృదయంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండాలి. రాత్రిపూట నిద్రపట్టకపోతే మీరు ఎక్కువగా ఏం చేయాలి? దేవుని వాక్యం ఖచ్చితంగా మీరు కానీ ధ్యానించినట్లయితే యెహోవా వాక్యము దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధన్యతను మనము పొందుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ప్రవేశిస్తాడు? చాలా మంది ఆరాధన చేసినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ, అది కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే మీ హృదయంలోని తప్పుదాలను పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడు? దర్శిస్తాడు. ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏ తప్పులైతే చేశామో ఆ ప్రార్థన ఉన్నప్పుడు ఆ తప్పును మన కళ్ళ ముందు చూపిస్తాడు. అర్థమవుతుందా? దర్శన రీతిగా ఆ వాటిని చూపించినప్పుడు వాటిని ఏం చేస్తుంది? ఒప్పిస్తాడు. ఈ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. డ్యూటీలు పట్టుకొని ఒక బుద్ధిగల కన్యకులు ఉన్నారు. వారు ఆత్మతో నింపబడ్డారు కానీ సిద్ధపాటు లేదు. దీని గురించి మనము వచ్చే వారంలో ధ్యానించుకోబోతున్నాం. 10 మంది బుద్ధిగల వారిలో 5 బుద్ధిగల వారు, 5 బుద్ధి లేని వారుగా ఉన్నారు. ఇదేంటి అన్నది వచ్చే వారము మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభువు వచ్చినప్పుడు ఆయన రాకడ ఎలా ఉంటుందంటే రహస్య రాకడగా ఉంటుంది. ఇప్పుడు దేవాలయం అనేది ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశంలో దేవాలయం కడతానికి అక్టోబర్ కల్లా కడతారన్నది అంచనగా ఉన్నది. పునాది ఇప్పుడు వేశారు. ఈ యొక్క బలి ఎర్రని పేర్లు కూడా దొరికాయి. వాటిని బలర్పించడం కూడా జరిగింది. మరి బలర్పిస్తే ఏం జరుగుతుంది? ఇంకా అవి కంటిన్యూషన్ గా ఉంటుంది. అంటే బలులు అర్పణలు ఇశ్రాయేలుకి ఉన్నాయి కానీ క్రైస్తవులకి లేదు. ఇశ్రాయేలు వేరు, క్రైస్తవులు వేరు. ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని ఏమని నమ్ముతారు? ప్రవక్తగానే నమ్ముతారు కానీ ఆయన మెస్సయ్య అంటే ఒప్పుకోరు. అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడు అంటే వారు ఇప్పటికీ నమ్మరు. ఆయన ఒక ప్రవక్తే లేదా మెస్సయ్యను గురించిన ప్రవచన చెప్పి ప్రవక్త అనేసి వారు నమ్ముతారు కానీ వారు నిజంగా యేసు ప్రభు దేవుడని నమ్ముకోరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము యూదుల కోసము యెరూషలేము క్షేమం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. 2013 నుంచే ఈ యెరూషలేముకి డబ్బులు వసూలు చేయటం వారు ప్రారంభించారు. అంత సంసిద్ధంగా ఉన్నది. వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఈ యెరూషలేము దేవాలయం ఉన్నదే, దాని మీదే డోమ్ ఆఫ్ ది రాక్ అనేది ఉంటది, దీని మీద ఉంటది. అయితే ఈ యొక్క దేవాలయంలో ఏమున్నది? అల్-అక్సా మసీద్ ఉన్నది. ఏమున్నది? మసీద్ అనేది ఉన్నది. మసీదుని కదిలించి దేవాలయము కట్టాలి. ఈ దేవాలయాన్ని కదిలించినట్లయితే ఎవరు యుద్ధానికి వస్తారు? ముస్లిం సోదరులు అందరూ యుద్ధానికి వస్తారు. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది? గందరగోళానికి గురైపోతుంది. ఆ దినాలలో భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదులకి మిగిలింది కేవలము ఒక గోడ మాత్రమే. విలాపాల గోడ అనేసి అంటారు. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ జెరూసలేం ల్యాంపు లేదా టెంపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్మెంట్ ఇలాంటి వాటిని కొట్టినట్లయితే లేదా బెయిలింగ్ వాల్ ఇన్ ఇస్రాయల్ అని కొడితే ఇవన్నీ ఆ యొక్క నెట్లో మనకి వస్తాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ యెరూషలేములో ప్రతి రోజు వారు ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు మనము ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఏక కుమారుడు కోల్పోతే నడిపించినట్లు ఆ యొక్క ఆవరణ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తారు? వాళ్ళ యొక్క పాపం గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి జీవిస్తారో వారు మాత్రమే ఎత్తబడతారు. యేసయ్య వస్తున్నాడు అనేసి 2000 సంవత్సరాల నుంచి ఘోషిస్తున్నారు. కానీ ఆయన వచ్చింది ఎప్పుడు వస్తారని అనేసి అన్నట్లయితే ఆయన యొక్క సువార్త ఎంతవరకు ప్రకటించబడాలి? సకల రాజ్యాలకు ఆయన సువార్త అనేది ప్రకటించబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. తరువాత అంతము వచ్చును. చాలు. హల్లెలూయా. ఏ సువార్త ప్రకటించబడాలి? యేసుక్రీస్తుని గురించిన రాజ్య సువార్త. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడానికి సువార్త అనేది సకల భూమి మీద ప్రకటించబడాలి. అప్పుడు ఏమొస్తుంది? రాకడ అనేది వస్తుంది. ఇదిగో క్రీస్తు, అదిగో క్రీస్తు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనేసి చాలా మంది ఈ దినాలలో ఏం చేస్తారు? మభ్య పెడతారు. నా నామమున అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన విశ్వాసం జీవిస్తున్న వారిని కూడా వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఏదైతే తోటలో ఆదాము హవ్వలను మోసం చేసిన వాడు మనల్ని కూడా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఇది నిజమా అన్నట్టు మనకి భ్రమను కలిగిస్తాడు. ఆ దినాలలో ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు వాడి అనుచరులు ఎలా వస్తారంటే ఒక మెస్సియా లాగా, అంటే యేసుక్రీస్తును పోలిన వాడే వస్తాడు. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైపోద్ది? గందరగోళమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయినప్పుడు వాడు వచ్చి ప్రపంచ దేశంలో యుద్ధాలను ఆపుతాడు. యుద్ధాలను ఆపి ఆ దేశాల మధ్య వాడు సంధి కుదిరించి ఐక్యతను కలవేస్తాడు. ఇంక నేనే దేవుడు అన్న విధంగా మనోడు చేసినప్పుడు ఒక 3-4 సంవత్సరాల వరకు నెమ్మదిగానే అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. జియో సిమ్ ఎంతమంది దగ్గర ఉన్నది? జియో సిమ్ స్టార్టింగ్ లో ఈ ఎయిర్టెల్ని వడాఫోన్ని కొడతానికి ఏం చేశారు? అది ఎక్కువ కాలం అంటే తక్కువ ఆఫర్లు ఇచ్చి 150కి 4 రోజులు రీఛార్జ్ ఇంటర్నెట్ ఫ్రీ అనేసి చెప్పారు. ఈ 150 ఏమైపోయింది? 200 మారిపోయింది. 200ది 300కి మారిపోయింది. 300ది 350 అన్నట్టు ఖచ్చితంగా అయిపోయింది. ఈ వాడిన సిమ్ తర్వాత జియో టు జియోకి ఫ్రీ అన్నదన్న నెట్వర్క్ కాల్ చేసినట్లయితే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడుతూ ఉండే. చచ్చినట్టు మన అవసరం కోసం ఏం చేయాలి? వేయించుకోవాల్సిందే. చూడండి దేవుని ఎట్లా అట్టనే ప్రజలని ఏం చేస్తారు? మోసం చేస్తూ ఉంటారు. క్రైస్తవుల్లోనే చాలా మంది మోసగాళ్ళు వస్తారు. హిమ్ సంస్థ అనేసి ఒకటి ఉన్నది. మీరు ఒక 30,000 ఇచ్చినట్లయితే మీకు 60,000 ఇస్తాం అనేసి చాలా మంది దైవ సేవకుల్ని ఏం చేశారు? కొన్ని లక్షల కోట్లు వసూలు చేసి వాడు ఫారెన్ మారిపోయాడు. 2 years బ్యాక్ ఇంకొక అతను మీరు 600 ఇస్తే మీకు నెలకు ఎంత ఇస్తామని ఒక ఆయన కానీ ఇచ్చాడంటే 1000 రూపాయలు ఇస్తాం అనేసి అబద్ధం ఫ్రాడ్ చేశాడు. అతడు కొన్ని లక్షల కోట్లను కూడగొట్టుకొని
పారిపోయాడు. వీళ్ళంతా ఎవరు? మోసగాళ్ళు. అంత్యదినములందు వస్తున్న వచ్చి మోసగాళ్ళు. ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే, నేను డైరెక్ట్గా ఆయన చూశా, ఆయన దగ్గరికి వెళ్ళాను కూడా. కలిగిరిలో ఉంటారు, చూపుకి ఆకి పక్షిలా ఉంటారు. కానీ అతను చేసే ఆ యొక్క కుయిటి పనులు ఎలా ఉంటాయంటే బహు భయంకరంగా ఉంటాయి. ఆ మాటలకి ఎంతలా మూర్ఖుడైనా సరే, ఎంతలా కోపిష్ఠుడైనా సరే ఏమైపోతారు? పడిపోతారు. ఈ కుయిటితనము ఎవరిలో ఉన్నది? బైబిల్లో చూసినట్లయితే ఎవరిలో ఉన్నదండి? చెప్పండి, ఎవరిలో ఉన్నది? చెప్పట్లేదు. నిమ్రోదులో కుయిటితనం అనేసి ఉంటుంది. ఇలాంటి పచ్చి మోసగాళ్ళు దేవుని పేరు వచ్చానని అందరూ ఏం చేస్తారంట? మోసము చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఈ అంత్యక్రీస్తు అనే వాడికి ముందు ఎవరు వస్తారంటే అబద్ధ ప్రవక్త వస్తారు. ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్త వచ్చి అందరినీ మోసం చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక ప్రదేశంలో ఆయన సభను నిర్వహిస్తాడు. ఆ సభలో ఏం జరుగుతుందంటే అతడిని ఒకరు కాల్స్తారు. కాల్చినప్పుడు పాయింట్ బ్లాక్లో కొట్టినప్పుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు అయ్యో ఇప్పుడు దాకా మాకు ఆధారం ఉన్న అతను చనిపోయాడని చెప్పి ప్రజలందరూ గుండెల బాధలు అతని కోసం ఏం చేస్తారు? ఏడుస్తారు. మన ఫ్యామిలీస్లో మనుషులు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తామో ఆ దినాలలో అతని కోసం ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కూడా ఏం చెప్తారు? ఇతడు చనిపోయాడు అనేసి డాక్టర్లు కూడా డిక్లేర్ చేస్తారు. ఆ దినాలలో గందరగోళమైన వాతావరణము ప్రపంచం అంతా ప్రాకి ఉన్నప్పుడు జరిగే భయంకరమైన దుర్చర్య ఏంటంటే ఈ అబద్ధ ప్రవక్తనే సాతానాత్మ ఏం చేస్తుంది? లేపినప్పుడు చనిపోయిన వాడు కూడా ఏమవుతాడు? తిరిగి బ్రతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, మన యేసయ్య చనిపోయి 3వ దినాన లేస్తే మనం ఎంతగా గొప్పలు చెప్పుకుంటున్నాము. అదే అబద్ధ ప్రవక్త అనేవాడు చనిపోయి తిరిగి జన్మిస్తే ఇంకా ఎంతమంది వాడికి ఫ్యాన్స్ అవుతారు? అర్థం చేసుకోండి. మరలా విడబడిన వాళ్ళు సైతము ఏం చేసేవాడు? మోసము చేస్తూ ఉంటారు. అంటే ఆ దినాలలో ఆ నామకార్థమైన క్రైస్తవులందరూ విడబడతారు. ఈ నామకార్థమైన క్రైస్తవులందరినీ వాడు ఒక అంచనా ఏంటంటే, నన్ను చంపినోడు ఉన్నాడు కదా, వాళ్ళని పట్టుకోవాలి. మరి వాళ్ళు ఎలా చెప్తారు అన్నది వారికి ఎలా యాక్సిడెంటే 666వ ముద్ర. ఆ ముద్రను ఎవరైతే వేయించుకున్నందరూ వాడి ఫ్యాన్స్. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో డైరెక్ట్ రిజర్వేషన్ నరకం. దాన్ని ఎవరైతే వేయించుకోకుండా ఉంటారో వారికి దేవలోకం అనేది ఆ దినాలలో ఉంటుంది. ఆ దినాలలో 2 ప్రవక్తలు వస్తారు. వీరి గురించి కూడా ఇంతకుముందు చెప్పుకునే విషయాలు ఇంకా వివరంగా మనం ముందు రోజుల్లో చెప్తూ పోతున్నాం. హల్లెలూయా. ఈ అన్నిటిని బట్టి మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మనం ఏ దినాలలో ఉన్నామంటే అంత్యకాల దినాలలో ఉన్నాం. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, ఈ మొదటిగా అబద్ధ ప్రవక్త రూపంలో ఈ యొక్క సాతానాత్మ అనేది ఉంటుంది. ఈ ఎవరైతే ముద్రను వేయించుకున్న వారు ఉంటారో, ఎందుకని? తనని చంపిన వారిని పట్టుకోవటానికి ఏం చేస్తారు? ఐడెంటిటీ చేస్తారు. ఈ ముద్ర ఎక్కడ వేస్తారంట? ఇక్కడ కానీ వేస్తారు. ఈ వేసినప్పుడు భయంకరమైన ఘోరమైన శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్ళాలంటే మీరేమేయాలి? అక్కడ మీ బ్యాంక్ పుస్తకం ఇవ్వాలి. ఆ దినాలు బ్యాంక్ పుస్తకాలు ఉండవు. ఏముంటాయి? సింబల్ ఉంటుంది. ఈ సింబల్ చూపిస్తేనే బ్యాంకులో మీరు మార్చుకోవటానికి తీసుకోవటానికి. అర్థం చేసుకోండి. ఏటీఎంలు పనిచేయాలన్నా ఆ సింబల్ అనేది ఉండాలి.
మీరు బస్సు ఎక్కాలన్నా రైలు ఎక్కాలన్నా ఏం చేయాలన్నా ఏముండాలి? ఆ సింబల్ అనేది ఉండాలి. అయితే ఆ దినాలలో క్రైస్తవులు బహు భయంకరమైన శ్రమలను అనుభవిస్తారు. ఆ యొక్క శ్రమల్లో వర్ణ తీతము కానివి. అలాంటి భయంకరమైన దినం అనేది మనకి ముందున్నది. ఆ ప్రభు రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ శ్రమల నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మెలకువాత్మ కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పటికే మన కళ్ళ ముందు అందరూ చనిపోతూ ఉంటున్నారు. రక్షణ లేకుండా మీరు కానీ మరణించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్తారంటే నిత్యముగా పాతాళానికి వెళ్తారు. డౌటే లేదు. కానీ క్రీస్తు నమ్ముకొని చనిపోయిన వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలికలో ఆయన రూపంలో మనం చేయబడ్డాం. ఆయన మనకి అతి సమీపంగా ఉన్నాడు. రాకడ సమయంలో కడబోర శబ్దం అనేది మోగుతుంది. ఆ మోగినప్పుడు యేసయ్యను మనము ఉన్న పాటున మనము ఎదుర్కోబోతున్నాం. మొదటిగా ఆయన ఎందు పునరుద్ధానము చెందుతారు. క్రీస్తునందు ఎవరైతే ముందుగా చనిపోయి సమాధిలో పెట్టబడతారో వారు లేస్తారు. ఆ తదుపరి మనం బతుకున్నట్లయితే మనం ఏమైపోతాము? ఆయన రాకడలో ఎత్తబడతాము. 7 ఏళ్ళు పరలోకం మహావిందు ఉంటుంది. మహావిందు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యము అనేది ఈ భూమి మీదకి దిగి వస్తుంది. ఈ శ్రమ కాలంలో భూమి అంతా ఏమైపోతుంది? మళ్ళా సాగు చేయబడి దేవుని యొక్క శక్తిస్థాపన అనేది విజయ పరిపాలన ఉంటుంది. ఇవన్నీ మనం భవిష్యత్తులో ముందు రోజుల్లో తెలుసుకోబోతున్నాం. యేసు రక్తమే జయం. చెవిగలవాడు ఆపచ్చి కూర్చున్న మాటలను వినుగాక అనేసి లేఖనం స్పష్టమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ చాలా యథార్థత కలిగి అంత దినాలలో ఒకరి పట్ల ఒకరమే కలిగి ఉండాలి. ప్రేమ, ఐక్యత, అనురాగము కలిగి మనము జీవించాలి. అక్రమము విస్తరించడం చేత ప్రేమలు ఏమైపోతాయి? చల్లారిపోతాయి అనేసి ఇక్కడ ఉన్నది. ఈ అక్రమాలు ఎవరి ద్వారా జరుగుతాయి? సాతాను ద్వారా జరుగుతాయి. మీ జీవితాలలో హ్యాపీగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి? ప్రేమ, ఆప్యాయత, స్నేహభావాలు కలిగి మీరు కానీ జీవించినట్లయితే యేసయ్య వచ్చినప్పుడు ఆ ప్రేమ అనేది మీపై ఆయన కురిపిస్తారు. మనం ఒకరిని ద్వేషించినట్లయితే యేసయ్య మనకి కనపడడు. మన హృదయం శుద్ధిగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే మనమందరము ఆయన యొక్క రాకడలో ఎత్తబడే అవకాశము ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మనము ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆ రాకడ గురించి దేవుడు మాకు బయలుపరిచినట్లు మీకు కూడా ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇంకా ఆయన ఒక రాజ్య సువార్త సకల దేశాలకు విస్తరించబడాలి. మరి ఆ రాజ్య సువార్త విస్తరించబడాలంటే మరి సాతాను ఊరుకుంటుందా? అందుకని చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? పక్క దేశాలలో చంపేస్తున్నారు. క్రైస్తవులను హింసించే దేశంలో మన భారతదేశం కూడా చేర్చబడింది. సో మన ఇండియా కోసం మనం ఏం చేయాలి? అని రాకొచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఇండియా దేశం కూడా ఉన్నట్లు మనందరం మన భారతీయుల కోసం, మన భారతదేశం కోసము మనం ప్రార్థన చేద్దాం. ఆయన వస్తుండగా మనమందరము ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవిద్దాం. హల్లెలూయా. వచ్చే వారము ఇంకా లోతైన సత్యాలతో మనం ధ్యానం చేసుకుపోతున్నాం. ఈ సమయంలో ఈ యొక్క వాక్య సందేశము మీ వెనుకలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవా, భయంకరమైన దినాలలో మీరు జీవిస్తుండగా తండ్రి, ఈ మమ్మల్ని ఓదార్చండి, కాపాడండి. మీరు రాకడొచ్చినప్పుడు నాయన ఈ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో మమ్మల్ని మా సంఘాలను మీరు చేర్చుకుని వెళ్ళుకుంటున్నాం. దేవా గొప్ప తండ్రి, ఈ ప్రార్థనకు నాయన వ్యతిరేకంగా గుర్తించబడిన ఏ ఆయుధము పడతలేదు నాయన.
మహిమ ఘనత ప్రభావాలు మీరు వహించమని యేసయ్య నామములో ఈ ప్రార్థనని బంగారు పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.